మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ముందుకొచ్చింది. జ్వరాల సమస్య ఇంకా తీవ్రంగా ముందుకొచ్చింది. విష జ్వరాలతోటి జనం హాస్పిటల్ పాలయ్యారు. ఈ పరిస్థితులు పరిశీలించడం కోసం ఈరోజు దర్శి ప్రాంతంలో ఉన్న ఎన్ఎస్పి వాటర్ ట్యాంకులు పరిశీలన చేయడం కోసం వచ్చాం. చందవరం 1, చందవరం 2, దర్శి 1, దర్శి 2, లక్ష్మీపురం, అట్లపల్లి రిజర్వాయర్లు 6 రిజర్వాయర్లు పరిశీలన చేశాం. 6 ట్యాంకులు. ఈ 6 ట్యాంకుల ద్వారా 14 మండలాలకి 419 గ్రామాలకి మంచినీటి సరఫరా కోసం వీటిని 100 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించడం జరిగింది. ఈరోజు ఒక్క ట్యాంకులు కూడా నీళ్లు లేవు. ఈ గ్రామాలు 419 గ్రామాలకి నీళ్లు సరఫరా చేయాల్సిన ప్రభుత్వం మిన్నకున్నందువల్ల ఈ గ్రామాలు మొత్తం ఫ్లోరిన్ ఎఫెక్టెడ్ గ్రామాలు. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి సహజమైన భూగర్భంలో ఉన్న ఫ్లోరిన్ నీళ్లు తాగి కలుషిత జలం తాగినందువల్ల 419 గ్రామాల్లోనూ జ్వర పీడితులుగా మారిపోయారు ప్రజానీకం. 1 ఆరోగ్య సమస్య వచ్చింది, 2 మంచినీళ్ళు కొనుక్కోవాల్సి వచ్చింది. సహజంగా ఉండే ఫ్లోరిన్ వాటర్ తాగాల్సిన గత్యంతరం లేని పరిస్థితిలో ప్రజలను నెట్టారు. ఈరోజు మంచినీటి వ్యాపారం కూడా ఇది అదునుగా తీసుకొని విజృంభించారు. ఒక దర్శి టౌన్లోనే సంవత్సరానికి 5.5 కోట్ల రూపాయల బిజినెస్ నడుస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ప్రజల దగ్గర నుంచి, ప్రజల జేబుల్లో నుంచి మంచినీళ్ళ పేరుతో వ్యాపారం జరుగుతుంది ఒక దర్శి టౌన్లోనే అంటే జిల్లా మొత్తం మీద ఎన్ని వందల కోట్ల రూపాయలు జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మరోపక్క జ్వరం పీడితులైనటువంటి జనం ప్రైవేట్ హాస్పిటల్స్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జ్వరాన్ని బాగు చేసుకోవాల్సిన పరిస్థితులు పడ్డారు. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్ని జిల్లాలో ప్రజానీకాన్ని నెట్టడానికి కారణం ఎవరు అని అంటే దీని బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం. ఇది మానవ వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యంగా సిపిఎం పార్టీ భావిస్తుంది. ప్రభుత్వానికి ముందు చూపు లేదు. సాగరం కింద ఉన్నటువంటి జలాల్ని ఈ చెరువులు మొత్తాన్ని నింపడం కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం పూర్తిగా ఘోరంగా విఫలమైపోయింది. అందువల్లనే ఈ రోజున ఒక్క ట్యాంకీలో కూడా నీళ్లు లేక ప్రజానీకం 419 గ్రామాల్లో నేను చూసిన ఈ పరిశీలించిన గ్రామాలన్నింట్లోనూ ఫ్లోరిన్ నీళ్లు తాగాల్సిన పరిస్థితుల్లోనూ లేక ప్రైవేట్ నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితుల్లోనూ ప్రజలు నెట్టబడ్డారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి. ఇది ప్రభుత్వం యొక్క పూర్తి నిర్లక్ష్యానికి కారణం అని చెప్పి సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా విమర్శిస్తున్నాం. ప్రభుత్వం ముందు చూపుతోటి కనుక ఆ నీళ్లను కుడి కాలువ ద్వారా నాగార్జున సాగర్లో ఇప్పుడు తీసుకొస్తామని చెప్తున్న 1 టీఎంసీ నీళ్లని ముందే తీసుకొచ్చినట్టయితే, ఈ ట్యాంకులు కనుక నింపినట్టయితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇవాళ ప్రజలు కోట్ల రూపాయలు ప్రైవేట్ వ్యాపారస్తుల చేతుల్లోకి నెట్టబడటానికి కారణం, ఇంత తీవ్రంగా అసౌకర్యానికి గురి కావడానికి కారణం, జ్వర పీడితులు కావడానికి కారణం, ఫ్లోరిన్ నీళ్లు తాగడానికి కారణం, ఇది ప్రకృతి మీద వర్షాలు పడలేదని చెప్పి తప్పించుకోవడానికి చూస్తున్న ప్రభుత్వం యొక్క అది పక్కదారి పట్టించే వైఖరి తప్ప సరైంది కాదు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యపూరితమైనటువంటి దుర్మార్గమైన ఆలోచనతో, ముందు చూపు లేని తనంతో వచ్చినటువంటి ఈ వైఫల్యాన్ని ప్రభుత్వం కప్పిపుచ్చుకోవడానికి చూస్తే అది సరైంది కాదు. జిల్లా ప్రజానీకం క్షమించరు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు 2 టీఎంసీ నీళ్లు తీసుకురావాలి ప్రకాశం జిల్లాకి. మీరు 1 టీఎంసీ ఇస్తామంటున్నారు. ఈ జిల్లా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు 1.5 టీఎంసీ నీళ్ళు ఇస్తే తప్ప చెరువులు నిండవు అని చెప్పింది. కనీసం 1.5 టీఎంసీ ఇవ్వాలి. 2 టీఎంసీలు నీళ్లు రావాలని సిపిఎం పార్టీగా జిల్లా కమిటీ నుంచి మేము డిమాండ్ పెడుతున్నాం. ఎందుకు అని అంటే కాలువలు నీళ్లు ఆవిరవుతున్నాయి, కాలువలు తడవటానికి కొంత పోతుంది, చెరువులు ఎక్కడానికి నీళ్లు పారాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క చెరువు నిండాలి అంటే 1-2 నెలలు కాలువలో నీళ్లు ఉంటే తప్ప చెరువులు నిండని పరిస్థితి ఉంది. అందువల్ల 2 టీఎంసీలు నీళ్లని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ఆ నీళ్లు ప్రకాశం జిల్లాకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. నీళ్లు వస్తేనే చెరువులు నిండుతాయి, ఆ విధంగానే తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నాం. మీరు స్పందించని ఈ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 14వ తారీఖున అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద, ఆర్డీఓ కార్యాలయాల వద్ద సిపిఎం పార్టీ ఆందోళనలు చేపట్టింది. ఆందోళన చేయడానికి సిద్ధమయ్యాం. ప్రజానీకాన్ని కూడగట్టి 14వ తారీఖున సోమవారం రోజున అన్ని తహసీల్దార్ కార్యాలయాల కాడ ఈ ట్యాంకులు వెంటనే నింపాలని, జ్వరం యొక్క సమస్యలను వెంటనే ప్రభుత్వం ప్లేట్లెట్స్ పెట్టినటువంటి హాస్పిటల్స్ నిర్మించాలని, ఆరోగ్యశ్రీలో జ్వరాన్ని చేర్చాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.
ఈరోజు అమాయక జనం ఈ దోమల బారిన పడి అసౌకర్యమైనటువంటి కలుషిత జలం తాగినందువల్ల ఈ జబ్బులు పెరుగుతున్నాయి. దీని పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని తప్ప ప్రకృతిది కాదు. మేము వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ప్రభుత్వం స్పందించాలి, మీరు దిగి రావాలి, 2 TMC నీళ్లు తీసుకొచ్చి ఆరోగ్యశ్రీలో జబ్బుని చేర్చి జిల్లా ప్రజానీకాన్ని ఆదుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నాం. అలా లేని పక్షంలో 14వ తారీఖు నాటికి కూడా స్పందించకపోతే భవిష్యత్తులో జిల్లా ప్రజానీకాన్ని అఖిలపక్ష ఉద్యమంగా దీన్ని మార్చి ఆల్ పార్టీస్ని కూడగట్టి పార్టీ జిల్లా వ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టడానికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం.